వెల్కమ్ టు సమిత టాక్స్. సో నేను ఈరోజు ఒక మంచి డ్రగ్ గురించి షేర్ చేయడానికి మీ ముందుకు వచ్చేసాను. ఏంటా డ్రగ్ అనుకుంటున్నారా? అదే 2DG డ్రగ్. సో 2DG అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా, 2-డిఆక్సీ డి గ్లూకోజ్ డ్రగ్ అనమాట. సో అది రీసెంట్గా మన ఇండియా అనేది ఇనిషియేటివ్ తీసుకొని లాంచ్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ అ వెరీ లైఫ్ సేవింగ్ డ్రగ్. మనందరినీ కరోనా నుంచి చాలా బాగా కాపాడుతుంది, సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ ఇచ్చింది. సో దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఈరోజు ఇస్తాను. సో ప్లీజ్ స్టే ట్యూన్. సో అది ఎవరు లాంచ్ చేశారు, ఎక్కడ లాంచ్ చేశారు, అది ఎలా యూజ్ చేయాలి, అది ఎప్పుడు మనకి అందుబాటులోకి వస్తుంది, దాని ప్రైస్ ఏంటి, సో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో మొత్తం ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ డ్రగ్ని ఎవరు స్టార్ట్ చేశారంటే మన డిఫెన్స్ మినిస్టర్ డాక్టర్ రాజ్నాథ్ సింగ్ గారు అండ్ అట్ ద సేమ్ టైం హెల్త్ మినిస్టర్ డాక్టర్ హర్షవర్ధన్ గారు. సో వీళ్ళిద్దరూ కలిసి ఆన్ May 17th దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ 2DG డ్రగ్ని స్టార్ట్ చేశారనమాట. సో ఈ 2DG డ్రగ్ అనేది ఎలా కన్జ్యూమ్ చేయొచ్చు అంటే, ఇది ఒక పౌడర్ ఫామ్లో ఒక శాచెట్లో వస్తుంది మనందరికీ. సో ఆ పౌడర్ని డిజాల్వ్ చేసుకోవాలి, దేనిలో వాటర్లో కలుపుకొని మనం అలా వాటర్లో ఆ వాటర్ కలిపిన వాటర్ ఏవైతే ఉన్నాయో అవి మనం కన్జ్యూమ్ చేయాలి, అంటే తాగాలన్నమాట. సో ఇది మెయిన్గా మనకి ఒక రూల్ చెప్తారు, ఓరల్లీగానే తీసుకోవాలి అని. సో ఓరల్లీ అనేది ఏంటంటే మనము నోటి ద్వారానే దాన్ని తీసుకోవాలి అని చెప్పి. అండ్ మెయిన్లీ ఇది ఎవరు పడితే వాళ్ళు తీసుకోకూడదు, సివియర్ టు మోడరేట్ కేసెస్ వాళ్ళే తీసుకోవాలి. అండ్ అయినా వీళ్ళందరిలో కూడా అందరూ తీసుకోవచ్చా అంటే అందరూ తీసుకోకూడదు. సో దానిలో కూడా వాళ్ళ డాక్టర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని చూస్తే వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేయాలి, సో మీరు ఇది తీసుకోవచ్చు అని. ఈ డ్రగ్ అనేది ఓన్లీ ఎమర్జెన్సీ పర్పస్కి మాత్రమే. సో సివియర్ కేసెస్ ఎవరైతే డెత్ వరకు వెళ్తున్నారో, ఆక్సిజన్ సిలిండర్స్ మీద, ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ మీద డిపెండ్ అవుతున్నారో, సో ఈ డ్రగ్ అనేది వాళ్ళకి మాత్రమే. సో ఎవరు పడితే వాళ్ళు తీసుకోకూడదు. సో అది షాప్స్ దగ్గర అవైలబుల్ అవుతున్నాయి అని చెప్పి వచ్చి ఓకే ఇది మనల్ని సేవ్ చేస్తుందని చెప్పి ఎవరు తెచ్చుకొని వేసుకోకండి, ఓకే. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, అసలు ఇది ట్రయల్స్ అనేవి ఎన్ని పూర్తి చేసుకుంది, ఎలా జరిగాయి, ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి. సో ఈ ట్రయల్స్ అనేవి ఏంటంటే లాస్ట్ ఇయర్ April 2020 నుంచే DRDO అండ్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఫ్రమ్ హైదరాబాద్ వాళ్ళు కొలాబరేట్ అయ్యి ఈ డ్రగ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో DRDO అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు. సో దానిలో ఒక లీడింగ్ ల్యాబొరేటరీ అనేది ఇన్మాస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడికల్ అండ్ అలైడ్ సైన్సెస్ అనే ఒక లీడింగ్ ల్యాబొరేటరీ DRDOలో ఉంది. సో ఆ DRDOలో ఈ లీడింగ్ ల్యాబొరేటరీ కొలాబరేటెడ్ విత్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఆఫ్ హైదరాబాద్. సో వీళ్ళిద్దరూ కలిపి డ్రగ్ని తయారు చేయడం అనేది స్టార్ట్ అయింది. సో వీళ్ళిద్దరూ కలిసి phase 1, phase 2, phase 3 సో ఈ ట్రయల్స్ అన్నీ పూర్తి చేసుకున్నారు సక్సెస్ఫుల్గా. ఎప్పుడు స్టార్ట్ చేశారు? సో లాస్ట్ ఇయర్ 2020 నుంచి ఈ డ్రగ్ అనేది phase 1 ట్రయల్ అనేది స్టార్ట్ అయింది అనమాట. సో ఏప్రిల్లో phase 1 ట్రయల్ స్టార్ట్ అయింది. సో సక్సెస్ఫుల్గా మేకి సెకండ్ ట్రయల్కి అవకాశం వచ్చిందనమాట. సో phase 2 ట్రయల్లో అక్రాస్ 30 హాస్పిటల్స్లో నెంబర్ ఆఫ్ పేషెంట్స్ మీద ఈ phase 2 ట్రయల్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. సో ఇది కండక్ట్ చేసినప్పుడు వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే SARS-CoV-2 వైరస్ మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, చాలా సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ అనేవి మనందరికీ వచ్చాయన్నమాట. సో ఇదంతా చూసి ఇది ఎంతకాలంలో జరిగింది అంటే May నుంచి October 2020 వరకు ఈ phase 2 ట్రయల్స్ అనేవి జరిగినాయి అనమాట. సో దీని తర్వాత మనకి నవంబర్లో ఈ రిజల్ట్స్ అన్నీ సాటిస్ఫాక్టరీగా రావడం వల్ల గవర్నమెంట్ అనేది మనకి phase 3కి నవంబర్లో అప్రూవ్ చేయడం జరిగింది. సో phase 3 ట్రయల్స్ అనేవి అక్రాస్ 220 పేషెంట్స్ మీద స్టార్ట్ చేశారనమాట. డిసెంబర్లో స్టార్ట్ అయ్యాయి. డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు phase 3 ట్రయల్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో అవి ఎక్కడెక్కడ జరిపారు ఆ 220 పేషెంట్స్ అంటే లైక్ మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ మెనీ ప్లేసెస్. సో వీటన్నిటిలో రకరకాల పేషెంట్స్ మీద రకరకాల ప్లేసెస్లో వీళ్ళనేది phase 3 ట్రయల్స్ అనేవి జరపడం జరిగింది. సో దానిలో వాళ్ళకు వచ్చిన రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే వెరీ సాటిస్ఫాక్టరీ. ఎవరైతే ఆర్టిఫిషియల్గా ఆక్సిజన్ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళు అది అవసరం లేకుండానే కోలుకుంటున్నారు. సో ఏజ్ ఓవర్ 65 years ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ అనేవి చూపించడం జరిగింది. సో ఈ phase 3 అన్ని కంప్లీట్ చేసుకొని ఇన్ని ఫేజెస్ కంప్లీట్ చేసుకోవడం వల్ల సో మన అన్ని ఫేజెస్లో వెరీ గుడ్ పాజిటివ్ రిజల్ట్స్ రావడం వల్ల మనకి May 1st ఇది ఎమర్జెన్సీగా యూజ్ చేయొచ్చు ఈ డ్రగ్ని అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు అప్రూవ్ చేశారనమాట. సో నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, అసలు దీని యూనిక్ క్యారెక్టర్ ఏంటి అనేది మనకు తెలియాలి. సో దీని యూనిక్ క్యారెక్టర్ ఏంటి, ఎందుకు మనం ఈ 2DG డ్రగ్ అనేది ఇంత ఇంపార్టెంట్ అంటే,
ఈ 2DG డ్రగ్ అనేది ఏం చేస్తుందంటే మీరు ఆ పౌడర్ ఫామ్లో వాటర్లో డిజాల్వ్ చేసుకొని తాగుతున్నప్పుడు ఆ వాటర్ అనేది వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో మీ బాడీలో ఆ వైరస్ ఎక్కడెక్కడైతే ఏ సెల్స్లో అయితే ఉందో అక్కడికి వెళ్ళి ఆ వైరస్ ఎఫెక్టెడ్ సెల్స్లో ఇది అక్యూములేట్ అవుతుందన్నమాట. దాన్ని రీప్లేస్ చేసి వైరస్ సెల్స్ని రీప్లేస్ చేసి ఈ డ్రగ్ అనేది అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ వైరస్ని ఇన్హిబిట్ చేస్తారు, దాని గ్రోత్ని ఆగిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ వైరస్ అనేది దాని ఎనర్జీ అనేది పెరగకుండానే ఆ వైరస్ ఇంకొక చోటికి పాకకుండానే స్ప్రెడ్ అవ్వకుండానే ఈ డ్రగ్ అనేది ఆపేస్తుంది అనమాట. సో ఇది మెయిన్ యూనిక్ క్యారెక్టర్ ఏంటంటే ఎక్కడైతే వైరస్ ఉందో ఆ వైరస్ సెల్స్లోకి వెళ్ళి ఇది కూర్చొని దాన్ని రీప్లేస్ చేస్తుంది. సో దాని ద్వారా ఫర్దర్గా మనం కోలుకోవడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్, మనకి ఇప్పుడు ఈ కరోనా వైరస్ అనేది మ్యూటెంట్స్ మారుతుంది కదా, మల్టిప్లై చేసుకొని వేరే రకంగా మారి ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ ఇలా వస్తుంది కదా. మరి మనకి కూడా అలా ఛాన్సెస్ ఉందా లేదా ఈ డ్రగ్ యూస్ చేయడం వల్ల అంటే, సో ఇది దీని ద్వారా ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ కూడా ఏంటంటే మ్యూటెంట్ అవ్వనీకుండా చేస్తుంది. ఎందుకంటే చైన్స్ అక్కడక్కడ బ్రేక్ అయిపోతాయి. సో ఇది కాంప్లెక్స్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బ్రేక్ చేసేస్తుంది. సో అలా బ్రేక్ చేయడం వల్ల అది ఫర్దర్గా మ్యూటెంట్ మల్టిప్లై చేసుకోవడానికి అవసరం ఉండకుండా అది అక్కడే బ్రేక్ అయిపోయి సో ఆ బాడీ నుండి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వవు. సో దీని ద్వారా ఇన్ని అడ్వాంటేజెస్ ఉండడం వల్ల ఈ 2DG డ్రగ్ అనేది ఎమర్జెన్సీ యూస్కి ఎవరైతే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారో సో వాళ్ళు యూజ్ చేయొచ్చు అని చెప్పి మనకి గవర్నమెంట్ అప్రూవ్ చేశారు. సో ఇది మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది, దీని ప్రైస్ ఎంత, ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది అంటే మనకి జూన్లో, సో నెక్స్ట్ మంత్ జూన్ నుంచి మనకి ఇదే అవైలబుల్గా ఉండడం స్టార్ట్ అవుతుంది. హాస్పిటల్స్కి సప్లై చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు. సో దీని ప్రైస్ ఎంత, సో ఇంకా గవర్నమెంట్ వాళ్ళే మనకైతే డిసైడ్ చేయలేదు, మనకి ఇంకా ఆ ప్రైస్ గురించి ఏమీ నోటీస్ రాలేదు, ఎవరూ చెప్పలేదు. సో ఆ ప్రైస్ అనేది టాక్ ఎలా ఉంది అంటే డెఫినెట్గా నార్మల్ పీపుల్కి చాలా అందుబాటులో ఉంటుంది అనే టాక్లోనే ప్రతి ఒక్కళ్ళు ఉన్నారనమాట. సో ఇది ఫైట్ చేస్తుంది అన్నారు కదా, మ్యూటెంట్ నుంచి ఎలా ఫైట్ చేస్తుంది అంటే ఆ మాలిక్యూల్స్ ఎవరైతే వైరస్ మాలిక్యూల్స్ ఉన్నాయో వాటికి ఫుడ్ లేకుండా సప్లై లేకుండా చేస్తుంది అనమాట. సో ఫుడ్ లేకపోవడం వల్ల ఆ వైరస్ అనేది చచ్చిపోవడం స్టార్ట్ అవుతుంది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ బ్యాచ్ మాత్రమే ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. సెకండ్ బ్యాచ్ వచ్చేటప్పటికి అది 27th May రిలీజ్ చేస్తారని గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు. సో ఆన్ ది హోల్ చూసుకుంటే మనకి D2G డ్రగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ లైఫ్ సేవింగ్ డ్రగ్. ఇది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది, ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. సో ఇన్ని డీటెయిల్స్ తెలుసుకున్నారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, ఎక్కడ చేశారు, సో ఎన్ని ట్రయల్స్ కంప్లీట్ అయింది, ట్రయల్స్లో ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి, సో ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా మీ అందరూ చాలా ధైర్యంగా ఉంటారు. సో ఎవరు భయపడకుండా హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అవుతుంది అండ్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం కూడా. సో గవర్నమెంట్ మనకి అష్యూరెన్స్ ఇచ్చిందనమాట. సో ఈ 2DG డ్రగ్ అనేది లార్జ్ క్వాంటిటీస్లో అవైలబుల్గా ఉంటుంది, సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. సో మనకి ఆల్రెడీ లైఫ్ సేవింగ్ డ్రగ్ వచ్చేసింది. సో ఎవరు భయపడకండి, స్టే హోమ్, స్టే సేఫ్, సోషల్ డిస్టెన్స్ పాటించండి. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫర్మేటివ్ వీడియో with your neighbors, with your friends and family members. So thank you all for listening.